డోర్స్ విండోస్ మొత్తాన్ని పాడైపోయినట్టున్నాయి. మొత్తం అసలు ఏమేమి లేనట్టుగా. బాబు నీ పేరేంటమ్మా? డోర్స్ లేవు, ఏమీ లేవు, ఫ్యాన్ కూడా ఒకటే ఉంది. మీకు ఎలా గాలి వేస్తుందా? మరి ఒకటే ఫ్యాన్ ఉంది కదా, ఎలా? ఇంకెంతమంది కలిసి చేస్తున్నారా? పుట్టిన పిల్లలు అదే ఒక బాబు చూపించాడు. ఇప్పుడు అంటే రక్తం వచ్చేస్తుంది. ఈ చిన్న సూదుల్లో కొడతాయి కదా, అది కుట్టేటప్పుడు ఏమనిపించదు, తెలియదు, పడుకుని పోతాం, మధ్యలో ఉండిపోతాం కదా. నీ పేరేంటమ్మా? ఎప్పుడు పుట్టిన? అంటే దీనికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? ట్రీట్మెంట్ ఇచ్చారా? ఓకే. అలాగే రోజుకి వస్తున్నాయి ఎలుకలు, లేకపోతే నంబర్ ఆఫ్ ఎలుకలు ఉన్నాయా? సరే, యాక్చువల్గా ఈ మన మెస్ రెనోవేషన్ వర్క్ అవుతుంది సార్. అది అయితే ఇక్కడ అందరూ స్టోర్ సామాన్ పక్క డార్మెటరీ తెప్పించారు. అది ఆ డార్మెటరీ 10 years బ్యాక్ ఆఫ్ చేసాం. అది మన తుఫాన్ అప్పుడు పడిపోద్ది అనేసి. ఇక్కడ కొత్త బిల్డింగ్స్ చాలా ఓల్డ్ కనబడుతున్నాయి కదా, సార్. అది దానికైతే అమౌంట్ శాంక్షన్ అవ్వలేదు సార్. మన 40 lakhs తోటి మెస్ వర్క్ మొత్తం చేయించమని చెప్పారు. ఇప్పుడు ఈ డోర్స్, ఎలక్ట్రికల్ వర్క్ అసలు ఏం లేదు కదా దీంట్లో. ఎలా పాపం పిల్లలు ఎలా ఉంటారు, చిన్నపిల్లలు కదా వీళ్ళంతా. ఇక్కడ ఎవరున్నారు? హెడ్ ఎవరున్నారు? ప్రిన్సిపల్ సార్, చీఫ్ మేడం, 10th పబ్లిక్ చీఫ్ ఆయన. సార్ ఇన్ఫార్మ్ చేయండి. ఇంకో మా మేడం గారు ఆల్రెడీ ఏఈ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది సార్. వీటికే మనకి రెనోవేషన్ వర్క్ కోసం 40 lakhs శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కాదు కదా, యాక్చువల్ వైరింగ్ కానీ స్విచ్చెస్ కానీ ఎంతలో రూమ్లో ఎంతమంది ఉంటారు? 20 members. ఒకే ఒక ఫ్యాన్ ఉందా? ఒక ఫ్యాన్ కాదు సార్, ఇందులో ఫ్యాన్ లేవని ఉన్న దగ్గరికి షిఫ్ట్ చేశారు సార్. అందులో 2 ఫ్యాన్స్ ఉంటాయి, ఇందులో కొంతమంది ఉంటారు సార్. కానీ వర్క్ స్టార్ట్ చేస్తాను కదా, చూపిస్తాను. కిచెన్ దగ్గర యాక్చువల్గా మనకి కిచెన్, డైనింగ్ హాల్, ఈ డార్మెటరీ దానికోసం 40 lakhs శాంక్షన్ అయ్యింది. ఎప్పుడైందండి అది? శాంక్షన్ అయ్యి 15 days పైన అయింది. వర్క్ స్టార్ట్ అయితే 1 week అయింది ఆల్రెడీ. వీటన్నిటికీ మెస్ ఉండేది మేడం. మనకి కిటికీస్ కూడా మనకి 100 కిటికీ శాంక్షన్ అయ్యేది. పిల్లలు ఎంతమంది మొత్తం ఇక్కడ ఈ డార్మెటరీలో మనకి 9 to 8 ఉంటారు. వీళ్ళు 145 members, 150 members. అంటే ఇప్పుడు 150 members ఉన్నప్పుడు 150 members ఇక్కడ ఉన్నప్పుడు మేడం కనీసం ఎటువంటి ఇది కూడా లేదు మేడం. ఆల్రెడీ మేము ఏ రోజు 40 members కి ఒక హౌస్ టీచర్ ఉంటారు. హౌస్ టీచర్ వచ్చి ప్రతిరోజు క్లీనింగ్ డ్యూటీస్ అన్ని చూసుకుంటారు. క్లీనింగ్ అయిందని చూసుకుంటారు. వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటని రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఈ బిల్డింగ్ లో మేము ప్రతిసారి వర్షం పడేటప్పుడు 3 నెలలు అయితే మేము ఎన్ని పాటలు పడుతున్నాం అనేది మీకు తెలియస్తుంది. చూస్తే ఎంపీ భరత్ గారు కూడా రీసెంట్ ఒక 7 days బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్లీ 7 days ముందు బీసీ గారు చేస్తారు. మనకి సత్యనారాయణ రాజు గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. యాక్చువల్లీ ఆ బిల్డింగ్ ఉంది కదా సార్, అక్కడ సగం కట్టేసి, అదే సార్ ప్రాబ్లం చెప్తాను, అక్కడ సగం కట్టేసి ఉన్న బిల్డింగ్ ఉంది కదా సార్, ఆ బిల్డింగ్ 500 మందికి. యాక్చువల్లీ ఇందులో ఉన్న అది కంప్లీట్. మేము 2018 DSC లో వచ్చాం సార్. 18 DSC నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. మనం గవర్నమెంట్కి లెటర్ పెట్టింది. గవర్నమెంట్ కూడా ఏదో ఒక ప్రోగ్రెస్ చూపిస్తుంది, ఎవరొకరు వచ్చి విజిట్ చేస్తారు, బట్ ప్రాపర్ గా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. గవర్నమెంట్ తరఫున కూడా మనకి వచ్చి విజిట్. మిమ్మల్ని నేను ఇంకో రకంగా అన్నట్టు కాదు, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు వాళ్ళకి ఏదైనా జరిగితే మేము కూడా ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేస్తున్నాము. ఒకవేళ వర్షం పడిందంటే వీళ్ళు క్లాస్ రూమ్ షిఫ్ట్ చేసి అక్కడ పడుకోబెట్టి వర్షం మాకు ఇన్ఫార్మ్ వచ్చింది. ఎక్కడైతే బీసీవీ పార్టీ బొడి రామచంద్ర యాదవ్ గారు డైరెక్టర్ గా మెసేజ్ పెట్టారు. పెడితే అక్కడ నాకు మాకు 10 గంటలకల్లా అర్జెంట్కి వెళ్ళండి అక్కడికి, ఎలాగో కలుస్తున్నట్టు అసలు బిల్డింగ్ వాతావరణం ఎలా ఉంది, ఏంటి ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి ఎంత దారుణం అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ డోర్ కూడా మొత్తం ఇరిగిపోయింది కదా పాపం. అంటే ఇప్పుడేం కాదు, ఈ రోజు ఇరిగిపోలేదు కదా. ఇవి మనం ఏది చేయాలన్నా గవర్నమెంట్ ఫండ్ సంబంధించి గవర్నమెంట్ మాకు ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఎలకలు వచ్చేస్తున్నాయి కదా, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే పిల్లలు ఒకసారి ఒకరిద్దరు చూపించారు. అంటే బొట్టలు కొరికేస్తుంటాయి, మనం కొరికేసినా తెలియదు, పడుకున్నప్పుడు మనకు తెలియదు కదా. దాని మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? 10 మంది ఎవరో హాస్పిటల్ ఏదో ఉన్నారని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, ఇక్కడ మాకు డాక్టర్ పోస్ట్ ఆయన వచ్చి వెరిఫై చేసేసి
మనకు అన్ని మెడిసిన్ ఇక్కడికి సప్లై ఉండదు, వాళ్ళని పిహెచ్సికి రిఫర్ చేశారు. బాగానే ఉన్నారు పిల్లలే స్పాయిల్ ఉంటుంది కదా. ప్రాపర్గా ఉంది, ఫీవర్ కానీ వామిటింగ్ కానీ ఏవి లేవు. ఇందాక అక్కడ బిల్డింగ్ అక్కడ కట్టి ఆగిపోయిన బిల్డింగ్ ఉంది కదా సార్, అది కానీ కంప్లీట్ అయిపోతే ఈ పిల్లలందరూ మనకి 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అది కంప్లీట్ అయితే రిపేర్ చేసి మళ్ళీ కొత్తగా పెడతారు. మళ్ళీ ఒక 10 years దాకా చూడక్కర్లేదు. మాకు ఆల్రెడీ పూర్తిగా ఒక డార్మెంటరీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అవును, ఈ బిల్డింగ్ అంతా బ్లాక్ చేశారు. అప్పుడు పిల్లలు అక్కడ పెట్టారు. అయినప్పుడు కూడా సరే మొత్తం టోటల్ సెట్ అవుతుంది సార్ 1200 మంది స్టూడెంట్స్. టీచర్స్ 40 టీచర్స్ ఉన్నారు. ఓకే, ఇంత పెద్ద క్యాంపస్ ఏది రాలేదు అంటే మేము ఎంత ప్రాపర్గా ఓకే. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఆల్రెడీ మనకి శాంక్షన్ చేసింది, ఆల్రెడీ టెండర్స్ ఇచ్చేసారు, వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. మెటీరియల్ చూడొచ్చు. ఓకే, ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఈ జరుగుతున్న క్రమంలో అక్కడ స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్ని తగ్గారనమాట. ఓకే, చూపిస్తాను. రూమ్లో షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత ఆ ఎలుక అనేది ఏంటంటే అక్కడికి ట్రావెల్ చేశాయి. ఎందుకు ట్రావెల్ చేశాయంటే పిల్లలు ఉంటున్న రూమ్ ఏదైతే విండోస్ డోర్స్ కూడా డోర్స్ అవి ఎందుకు అంటే రినోవేషన్ భాగంగా పాడైపోయినవి తీసేయాలి. ముందు అర్జెన్సీ అయిపోతే రెడీమేడ్ డోర్లు దొరుకుతాయి. మనం రిక్వెస్ట్ చేసుకుంటే సిమెంట్ అంటే ఫ్రేమ్ తీసి ఫ్రేమ్ పెట్టాలి. అది తీసి సిమెంట్ వర్క్ చేసి అప్పుడు అది తీసి పెట్టాలి. అంత రిస్క్ కాబట్టి స్టార్ట్ అయ్యి కూడా మాకు 10 days వాటర్ అయింది. 7 days అయింది. 7 days అయింది. ఈలోగా మాకు 10 days బ్యాక్ అలా జరిగింది. వర్క్ జరిగింది, కానీ అది జరగడం 2 రోజులు ఈ ర్యాక్ బయట 2 రోజులే. దాని తర్వాత మేము ఏం చేసామంటే ఈ ర్యాక్ బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ తెప్పించాము, అర్థం తెప్పించాము, పిల్లలకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు బీసీ హాస్టల్కి ఇక్కడ రావడం జరిగింది. అడివరం ప్రాంతంలో ఇక్కడ సుమారు 2000 మంది పైగా చిన్న చిన్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా కలిపి అంత 10th క్లాస్ బిలో పిల్లలందరూ. ఇక్కడ చూస్తే వాతావరణం హాస్టల్లోని ఏ విధమైన సదుపాయాలు కూడా లేవు. ఎందుకంటే పడుకునే మంచాలం కానించి ఫ్యాన్ల కానించి ఒక రూములోని 30 మంది ఎంతో ఉంటున్నారు. అది ఒక్క ఫ్యాన్ ఉంటుంది. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ పాపం చదువుకునే పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ అంటే బిల్డింగ్స్ కూడా అనేక రకాల క్రాకులు వచ్చేసింది. దానివల్ల ఏంటంటే డోర్స్ అన్ని పుచ్చిపోయి ఉన్నాయి. కనీసం ఎలక్ట్రికల్ మినిమం మెయింటెనెన్స్ లేదు. కనీసం ఏ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ బిల్డింగ్ అయితే సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్ ఉంటుంది. దాని మినిమం 10% 5% బిల్డింగ్ కాస్ట్లో ఖర్చు పెడితే తప్ప ఈరోజు మనీ లేనే సరే అలాగే జాగ్రత్తగా చూసుకుంటుంటాం. అలాంటిది ఈ పిల్లలంటే వీళ్ళు బీసీ అందరూ బీసీ పిల్లలు అందరూ అన్ని రకాల పిల్లలకు బీసీ పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. ఇది చాలా దారుణం అనిపిస్తుంది. ఇక్కడ బిల్డింగ్లు చూస్తూ ఉంటారు మీరు. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ కట్టివి? 6 సంవత్సరాలు బట్టి శిథిలంగా తయారవుతున్న ఈ బిల్డింగ్లు. ఇది నాకు తెలిసి వైసీపీ గవర్నమెంట్లో కట్టారు కాబట్టి కంప్లీట్ చేయట్లేనట్టుంది. అనకూడదు, కానీ కొన్ని కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇవి కానీ తయారైతే కొంతమంది అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తూ ఈ బిల్డింగ్లు బాగు చేసిన తర్వాత పిల్లలు చేసుకోవచ్చు. అలాగే పాములు అంటే ఈ అడివారం ప్రాంతంలో పాములు జెర్లు తేర్లు అన్నీ ఉంటాయి. ఈ రోజు పిల్లలు 10 మంది పిల్లలకి ఎలకలు కొట్టేసాయని చెప్తున్నారు. వాళ్ళకి ఆ ప్రమాదం లేకపోవచ్చు, ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ ఇదే కానీ కొనసాగితే పాములు తేర్లు జెర్లు కూడా ఇక్కడ తిరుగుతుంటాయి. దీనికి అసలు కనీసం మెయింటెనెన్స్ కూడా మినిమం లేదు. ఇంతమంది చదువుతున్నారు. కొన్ని అనకూడదు, కానీ ఒక 100 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది, కానీ ఇక్కడ క్లీనింగ్లు లేవు. పిల్లలకు సదుపాయం ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు చూస్తున్నాము. కనీసం బిల్డింగ్లు కట్టేసి 15-20 సంవత్సరాలు అయిన తర్వాత అలా వదిలిసినట్టున్నారు. అక్కడ మంచాలు కానీ ఫ్యాన్లు కానీ ఏ విధమైన సదుపాయాలు ఇక్కడ లేవని కాబట్టి ఇమ్మీడియట్గా ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఇమ్మీడియట్గా 40 లక్షలు చాలదు, మినిమం 4 కోట్ల రూపాయలు పెడితే మినిమం మెయింటెనెన్స్ అన్ని వసతులు తయారవుతాయని భావిస్తున్నాం. మా ఎస్టిమేషన్ ప్రకారంగా 4 కోట్లు పెడితేనే తప్ప ఈ హాస్టల్లో పెయింటింగ్లు కానీ రిపేర్స్ కానీ సిమెంట్ వర్క్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఈ ప్లంబింగ్ వర్క్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ బాగు చేయాలంటే మినిమం 4-5 కోట్లు పెట్టాలి. 40 లక్షల రూపాయలు ఇస్తే ఆయన సరిపోయినట్టు 40 లక్షల రూపాయలకి ఏం వర్క్లు అవుతాయి అవ్వవు. కాబట్టి మొత్తం టోటల్ అంతా మేము పరిశీలించడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళందరికీ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మీ నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం.